వెల్కమ్ టు తేజ న్యూస్. మన నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో ఉన్నాము. బీజేపీ పార్టీ బలపరిచినటువంటి ప్రమోద్ కుమార్ అన్న మనతో పాటు ఉన్నారు. ప్రచారం ఎలా జరుగుతుంది, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఏంది అనేది అన్న అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. అన్న నమస్తే అన్న. నమస్కారం. ప్రజెంట్ మీరు 8వ వార్డు కాలనీలో తిరుగుతున్నారు. అసలు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది, ప్రచారం ఎలా సాగుతుంది? ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తుంది. మనం ఏ ఇంటికైనా టీ కాఫీలు ఇచ్చి బలవంతంగా అసలు మాకు తాగలేక ఇబ్బంది పడుతున్నాం. అంత ప్రేమ చూపిస్తున్నారు వాళ్ళు. అంటే ఈ భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద సిద్ధంగా ఉన్నారు ప్రజలు. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ చేసిన అవినీతి మీద వాళ్ళు ఏహేభావంతో వాళ్ళకు ఆ విధంగా ఉన్నారు కాబట్టి మమ్మల్ని చాలా రిసీవ్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ బాకీ కార్డులు అంటూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. మీరు దాన్ని ఎలా చూస్తారు? చేసిందే అప్పులు మొత్తం వాళ్ళు ఇప్పుడు నడుస్తున్న నిధులు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్వి, సీసీ రోడ్లు సెంట్రల్ గవర్నమెంటే, తర్వాత బియ్యం ఇచ్చే రేషన్ బియ్యం సెంట్రల్ గవర్నమెంటే, బాత్రూంలకు 12,000 ఇస్తున్నారు అది సెంట్రల్ గవర్నమెంటే, రైతులకు ఇచ్చేది డబ్బులు సెంట్రల్ గవర్నమెంటే. ఒక్కటిగా ఒక విద్యార్థుల యూనివర్సిటీ మొదలుకొని ప్రతి ఒక్కటి సెంట్రల్ గవర్నమెంటే ఉంది. ఇప్పుడు మొత్తం ఫండ్స్ మొన్న 3,000 కోట్లు రిలీజ్ చేసి ఆ ఫండ్తో నడుస్తుంది. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్తో రూపాయి లేదు, అప్పులాలు ఉండరు, డూప్లికేట్ హామీలు ఇస్తున్నారు, ఇది చేస్తాం ఏది చేయరు. ఈ ఎలక్షన్లు ఎట్లయితే తప్పించుకొని అది చూస్తున్నారు, ఈ ఎలక్షన్లు అయినా ఇవన్నీ పట్టించుకోరు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు మీ ముందుకు వచ్చినాయి? ఇప్పుడు ఆ 10 ఏళ్ల పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి 2.5 ఏళ్ళు గడుస్తుంది. ప్రజల నుంచి మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నారని చేస్తున్నారు? వాళ్ళ ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు మీ దగ్గరకు వస్తుంది? గత బీఆర్ఎస్ పాలన కంటే ఇప్పుడున్న కాంగ్రెస్ పాలన వెన్నెముల నుంచి పొయ్యిలపడ్డట్టు ఉంది పరిస్థితి. అంటే వాళ్ళు పరిపాలన బాగాలేదనే ప్రజలు వాళ్ళని ఏం చేశారు, తిరస్కరించారు. వీళ్ళ పరిపాలన ఇంకా అధ్వానం ఉంది. అంటే చెప్పే మోచేతికి బెల్లం రాసి నాకు ఇచ్చినట్టు ఉంది పరిస్థితి. అంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నాడు. అవి సరిగ్గా లేవు. అంటే ఒక్క హామీ లేదు. ఫ్రీ బస్ అన్నాడు, మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నాడు అదొకటి, మళ్ళీ దానికి డబల్ ఛార్జీలు చేసిండు. అంటే ఇప్పుడు ఏముంది, అది 100% మళ్ళీ ఛార్జ్తో నడిచినట్టే అవుతుంది. ఒక్కటి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఏ వ్యవస్థ తీసుకో, మహిళలకు అమ్మాయిలకు చదువుకున్న అమ్మాయిలకు స్కూటీలు అన్నీ అదనే తులం బంగారం అని ఇట్లా అంటే ఒక్క హామీ ఒకటి లేదు. అది ఇప్పుడు ఏది లేదు. తర్వాత ఏంది, అంతా అవినీతిమయం. ఇప్పుడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టు ఉంది ఇప్పుడు ప్రస్తుతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితి. ప్రజల్లో అంటే ఈ గవర్నమెంట్ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది. బీజేపీ పార్టీ అభ్యర్థిగా మీరు ఎంత మెజార్టీతో గెలవాలని మీరు? మాకు ప్రస్తుతం 1,658 ఓట్లు ఉన్నాయి మా వార్డ. మాకున్న అనాలిసిస్ ప్రకారం 12,000 పోలైంది. ఎందుకంటే దాంట్లో కొన్ని చనిపోయిన ఓట్లు ఉన్నాయి, కొన్ని వేరే దేశం ఉన్న వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మేము 12,000-13,000 ఓట్లలో మాకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాకు 50% మాకు వస్తాయని మాకు సంపూర్ణంగా నమ్మకం ఉంటుంది. 7 నుంచి 800 కనీసం మాకు వస్తాయి. అది ఉంది. మిగతాయి ఇంకా వాళ్ళందరూ నిలుచుకుంటారు. సో ఓవరాల్గా చూసుకుంటే నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డులో ప్రమోద్ అన్న అయితే ఆయన గెలుపు దిశగా ప్రయాణిస్తున్నా అని చెప్పుకోవచ్చు. 100% నేను గెలుస్తా అన్నట్లు ప్రజలు ఆయనకు హామీ ఇచ్చారని చెప్పేసి చెప్పవచ్చు. కెమెరామెన్ శివతో మన తేజ న్యూస్, నాగర్ కర్నూల్.